నారాయణపేట జిల్లా మక్తల్లో మంత్రి వాకటి శ్రీహరి పర్యటించారు. మక్తల్లో అనుకొండ గ్రామ శివార్లు, జూరాల, సంగంబండ రిజర్వాయర్లో ముంపునకు గురైన గ్రామాల ప్రజలతో సమీక్షించారు. అనుకొండ, అంకెన్పల్లి, దాదన్పల్లి, బూత్పూర్, నేర్గడం అలాగే గ్రామాల భూ నిర్వాసితులతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు మంత్రి ఉత్తమ్, మంత్రి వాకటి శ్రీహరి. కూడా స్వాగత సుమంజలు తెలియజేసుకుంటూ 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 చుట్టుముక్కలు ఉన్నటువంటి లక్షలాది ఎకరాలలో రైతులు పంట పండించుకొని బతుకుతా ఉన్నారు. అది కూడా నిజం. కానీ ఎందుకు మనం తీసి పడేసినట్లు, మనం ఏమి మనుషులమే కాదన్నట్లు చేసిన ప్రయత్నం. నేను ఇది కూడా చెప్తా ఉన్నా, ఈ రోజు ఎందుకు వచ్చినాం ఇక్కడికి, మొన్న 42,70,00,000 శాంక్షన్ చేసిన తర్వాత నేను దాదాపు 6-8 నెలలకించి ఈసారిని ఇచ్చేస్తా ఉంటే, మన తెలంగాణ రాష్ట్రంలో ఒకటే నియోజకవర్గం మీద రాష్ట్ర మంత్రులు 12 మంది ఐఏఎస్లతో ఒక దినమంతా రివ్యూ చేసే చరిత్ర. 3 లిఫ్ట్ కి సంబంధించి సేమ్ టైం జంగరెడ్డిపల్లి లిఫ్ట్ సార్. ఈ 4 లిఫ్ట్ చేయడం వల్ల నర్వమండలం మధ్యలో ఉంది సార్. అక్కడ ఆత్మకూరు అమర్చింత ఇరిగేటెడ్ సార్, మాగనూరు కృష్ణ మక్తల్ ఇరిగేట్, ఒక ఉట్కూరు ఇప్పుడు మక్తల్ నారాయణపేట కొడంగల్ లిఫ్ట్ ద్వారా ఇరిగేట్ అవుతుంది. ఈ నర్వమండలం ఎక్కడి కాకుండా మధ్యలో ఉన్నది సార్. దీనికి సంబంధించి అన్ని దిక్కులకించి మనం నిలిచి ఈ 4 లిఫ్ట్లు నర్వమండలానికి ఇస్తే పండుగ కొట్టేయడానికి 12 కోట్ల మంది చేసినాం. ఆ తర్వాత మీ ఊర్లో పరిస్థితి, మీరు పడుతున్న ఇబ్బందులు, సమస్యలు, దుస్థితి పదే నన్ను సతాయిని చెప్తుంటాడు. మరి ఈ మధ్యనే 36-40 కోట్లు విడుదలైనాయి కదా. మరి వాస్తవంగా ఈ రోజు మేము ప్రోగ్రాం పెట్టుకోవాలన్నా వద్దా అనుకున్నాం. ఎందుకంటే నిన్న సాయంత్రం సర్పంచ్ ఎన్నికలు ప్రకటించబడ్డాయి. అయితే నేనే మరి అఫీషియల్స్ ఎవరిని రావద్దని, జిల్లా కలెక్టర్ గారిని, ఇరిగేషన్ అధికారులను రావద్దని మేము కోడ్కి నిబంధనలకు అనుగుణంగా, సరే మీ అందరితో సరే కలిసి ఉంటుంది, ముచ్చట పెట్టి ఉంటుంది, మీ సమస్యలు తెలుసుకుందాం, ఫీల్డ్ మీద పోయినా చూస్తే మీ విషయాలన్నీ కూడా అర్థం చేసుకుని కొంతలో కొంత న్యాయం చేయవచ్చిన ఉద్దేశంతో మరి శ్రీహరి ఎంబడి పడి తీసుకొచ్చినారు.